బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బాన్సువాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ ఇతరులు గులాబీ కండువా కప్పులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి పార్టీ కండువా కప్పు సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, జీవన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఎంతసేపు కేసీఆర్ తిట్టాలి, కూలేశ్వరం ఏం కూలేశ్వరము? ఆ కాళేశ్వరంలో 100 భాగాలుంటే ఒక్క భాగం మేడిగడ్డ, ఒక్క ఇస్సా మేడిగడ్డ. 100 ఉన్నాయి అలా. మేడిగడ్డ సొంటి 3 ఉన్నాయి బారేజులు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంప్ హౌజ్లు ఉన్నాయి, 21 స్టేషన్లు ఉన్నాయి, సబ్ స్టేషన్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నాయి. అవన్నీ చక్కగానే ఉన్నాయి కదా. ఆడ అసలు ఆ పంపు చాలు చేసే కాడ బ్యారేజ్తో సంబంధం కూడా లేదు. బ్యారేజ్ మీద 18.5 కిలోమీటర్ల మీద పంప్ హౌస్ ఉన్నది. ఆ పంపు కాడికి వెళ్ళి నీళ్ళు కిందికి పోతూనే ఉన్నాయి. నువ్వు చేయవలసిందల్లా ఒక చిన్న పాయ లెక్క తీసి ఆ పంప్ హౌస్లోకి నీళ్లు మలిపి ఒక మోటార్ వత్తాలి. అది ఒక్కటే చేయాలి. కానీ కేటీఆర్ గారు చేసే పోరాటం, హరీష్ రావు గారు చేసే పోరాటం చూసిన తర్వాత ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉందంటే రేపు ఎలక్షన్ వస్తే బాగుంటుండే, ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డిని దించేసి మన పార్టీ అధికారంకు రావాలా, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఉత్సాహంతో ఉన్న ప్రజలు. వారు చేసే పోరాటం మనం చూస్తున్నాం. రోజు కేటీఆర్ గారు చేసే పోరాటం మనం చూస్తున్నాం, హరీష్ రావు గారు చేసే పోరాటం చూస్తున్నాం. మనం బాన్సువాడ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కూడా కేసీఆర్ వల్లనే జరిగింది అని చెప్పి ఇవాళ ఏ ఇంటికి పోయినా బాన్సువాడలో ఎవరిని అడిగినా, అక్కని అడిగినా, చెల్లెని అడిగినా, తాతని అడిగినా, చిన్నపిల్లగాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఇవాళ కోడై కూస్తూ ఉన్నారు.